హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గుడిలో అందరి ముందు రామరాజుని అవమానించిన భద్రావతికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన తిరుపతి. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే, రామరాజు ఒంటరిగా కూర్చొని తన కుటుంబం గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇదేంటి, ఎప్పుడు లేంది ఈ కుటుంబంలో ఇలా జరుగుతుందేంటి? మన అమూల్య పెళ్ళి ఆగిపోయింది, ఇప్పుడు ప్రేమకి యాక్సిడెంట్ జరిగింది, సాగర్ నేను చెప్పిన మాట వినకుండా నాకే ఎదురు తిరుగుతున్నాడు, అసలు ఏం జరిగి ఉంటుంది అని చెప్పి రామరాజు ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో రామరాజుకి ఒక ఆలోచన వస్తుంది. మా కుటుంబం మొత్తం గుడికి వెళ్ళి ముందు గుడిలో పూజ జరిపిద్దాము, అప్పుడు మా ఇంట్లో సంతోషంగా ఉంటుంది అని చెప్పి రామరాజు అనుకొని వెంటనే హాల్లోకి వచ్చి ఇక సాగర్, ధీరజ్, చందు అని పిలుస్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న అందరూ కూడా బయటికి వస్తారు. ఇక చందు, ఏంటి నానా, ఏం జరిగింది అనగానే అప్పుడు రామరాజు, ఒరేయ్, ఈ కుటుంబానికి ఏమైందో అర్థం కావడం లేదు, ఒకదాని తర్వాత ఒకటి కష్టాలు వస్తూనే ఉన్నాయి, అందుకే ఈరోజు మనం రేపు ఉదయం గుడికి వెళ్ళి గుడిలో పూజ జరిపించుకుందాం అనగానే అప్పుడు చందు, సరే నాన్న, రేపు వెళ్దాం అని అంటారు. ఇక ఇంతలో అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక ఉదయం అవుతుంది. ఇక అందరూ గుడికి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటారు. ఇంతలోనే రామరాజు, ఒరేయ్ చందు, వెళ్ళి శ్రీవల్లిని తీసుకురావచ్చు కదరా, గుడికి వెళ్దాం అనగానే అప్పుడు చందు, నాన్న పర్వాలేదు, పాపం ఇప్పుడు మా అత్తయ్యకి కాలు విరిగింది కదా, తను ఎలా వస్తుంది, ఆవిడకి సేవలు చేస్తుంది కదా, లేకుంటే మాయలే అని చెప్పి ఇక చందు అనగానే అప్పుడు రామరాజు, సరేరా, అందరం కలిసి వెళ్దాం అని చెప్పి ఇక అందరూ కూడా గుడికి బయలుదేరుతూ ఉంటారు. ఇక అది గమనించిన భద్రావతి, ఏంటి ఈ రామరాజు గారి కుటుంబం ఇంత సంతోషంగా ఉందేంటి, నిన్న కాక మొన్న ప్రేమకి యాక్సిడెంట్ జరిగిందన్న బాధ కూడా లేదు, ఇప్పుడు వాడు గుడికి వెళ్తున్నట్టున్నాడు, వాడికి గుడిలోనే అందరి ముందు అవమానిస్తాను అని చెప్పి ఇక భద్రావతి అనుకుంటూ, ఒరే సేన, పదరా మనం కూడా గుడికి వెళ్దాం అనగానే అప్పుడు సేనాపతి, ఇదేంటి, ఒకవేళ నేను అక్కడికి వెళ్తే ఈ యాక్సిడెంట్ గురించి ఎవరికైనా తెలిస్తే నేను వెళ్ళను అని చెప్పి, అక్క నేను రానక్క, నువ్వు వెళ్ళిరా అనగానే అప్పుడు భద్రావతి, ఏంట్రా, ఆ రామరాజు కుటుంబం వెళ్తుంది, వాళ్ళని గుడిలో అవమానించొచ్చని నేను చెప్తూ ఉంటే నువ్వేంట్రా నానంటున్నావు, వెళ్దాం పద అనగానే అప్పుడు సేనాపతి, సరే అక్క వెళ్దాం పద అని చెప్పి సేనాపతి, భద్రావతి, రేవతి, శారదాంబ అందరూ కూడా గుడికి బయలుదేరుతారు. ఇక అక్కడ రామరాజు కుటుంబం మొత్తం పూజ జరిపించుకొని ఒక చెట్టు కింద కూర్చొని చాలా సంతోషంగా సరదాగా గడుపుతూ ఉంటారు. అది చూసిన భద్రావతికి చాలా కోపం వస్తుంది. ఇదేంటి, ఈ రామరాజుగాడు ఇంత సంతోషంగా ఉండడం నేను చూడలేకపోతున్నాను, ఎలాగైనా వీణ్ణి గుడిలో అందరి ముందు అవమానించాలి, బాధ పెట్టాలి అని చెప్పి ఇక భద్రావతి వెంటనే రామరాజు దగ్గరికి వచ్చి, ఏంట్రా, ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అనగానే అప్పుడు రామరాజు, భద్రావతి, ఇది ఇల్లు కాదు, గుడిలో అందరూ ప్రశాంతత కోసం వస్తారు, నువ్విక్కడ గొడవ చేయొద్దు, ముందిక్కడి నుంచి వెళ్ళు అనగానే అప్పుడు భద్రావతి, ఏంట్రా ప్రశాంతత, అయినా నీకు కొంచెమైనా బుద్ధుందా, నిన్న కాక మొన్న ప్రేమకి యాక్సిడెంట్ జరిగింది, తను అమ్మాయి రెస్ట్ తీసుకోకుండా గుడికి తీసుకొస్తావా, అంతేకాకుండా ఇంట్లో అంత బాధ పెట్టుకొని నువ్వు ఎలా ఉంటున్నావురా అంత సంతోషంగా, అవునులే, నీకు నీ కొడుకులకు పరువు ప్రతిష్ట అంటూ ఒకటి ఉంటుందా అని చెప్పి భద్రావతి అంటూ ఉంటే అప్పుడు ధీరజ్ మాత్రం చాలా కోపంగా, చూడు, ఇది ఇల్లు కాదు గుడి అని ముందే చెప్పాం, నువ్వు మా సహనాన్ని పరీక్షించొద్దు, ఇక్కడి నుంచి వెళ్తావా లేదా అని ధీరజ్ అనగానే అప్పుడు భద్రావతి, ఏంట్రా వెళ్ళేది, అయినా మీకు ఓ పరువు ప్రతిష్ట అంటూ ఏడిస్తే కదా, అయినా మీరు అంత సంతోషంగా ఉండడం నేను చూడలేకపోతున్నాన్రా, చి, కూతురు పెళ్ళి ఆగిపోయిందన్న బాధ లేదు, కొడుకు లంచం ఇచ్చి జాబు కొన్నాడన్న ఆ బాధ కూడా లేదు, అంతేకాకుండా నిన్న కాక మొన్న ప్రేమకి యాక్సిడెంట్ జరిగింది, ఆ బాధ కూడా లేకుండా నువ్వు ఎలారా సంతోషంగా ఉంటున్నావు, చి అని చెప్పి
ఇక భద్రావతి గుడిలో అందరి ముందు రామరాజుని అవమానిస్తూ ఉంటుంది. ఇక అది చూసిన ఒక వ్యక్తి, ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నా, రామరాజు ఎంత మంచి వ్యక్తో నీకు తెలుసా? తన కొడుకులు కూతుర్లు చాలా మంచివాళ్ళు, ఆ కుటుంబం గురించి నువ్వు తప్పుగా మాట్లాడొద్దు అని అనగానే అప్పుడు భద్రావతి, ఏంటి వాళ్ళ మంచి కుటుంబమా, వాళ్ళ పిల్లలు మంచి వాళ్ళ, అసలు వాళ్ళ గురించి నీకు తెలిస్తే కదా మంచి వాళ్ళని నమ్మడానికి. చూడు, ఆడి కూతురు నా మేనలునితో ఒక రోజంతా నా మేనలుని దగ్గరుంది. ఇక ఇప్పుడు నన్ను వాడు పెళ్లి చేసుకోలేదు, వాడికి నాకు పెళ్ళే కాదని వెళ్ళి పుట్టింట్లో కూర్చుంది. చెడిపోయిన కూతుర్ని ఇంట్లో పెట్టుకున్న రామరాజు గొప్పవాడా అని భద్రావతి అనగానే అప్పుడు రామరాజు, చూడు, నా కూతురు మీద అలాంటి నిందలు వేయొద్దు. నా కూతురు ఎలాంటిదో నాకు తెలుసు. నా కూతురు ఏ తప్పు చెయ్యదు. కావాలనే నీ మేనల్లుడు నా కూతుర్ని ప్రేమ పేరుతో ట్రాప్ చేసి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. కానీ నా కూతురు మాత్రం అలాంటిది కాదు అని చెప్పి అంటూ ఉంటే ఇక అతను మాత్రం, ఊకోవమ్మా అన్నావు కానీ రామరాజు వాళ్ళ పిల్లలు ఎంత మంచివాళ్ళో మాకు తెలుసు, ముందిక్కడి నుంచి వెళ్ళు అనగానే ఇక భద్రావతి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక ఇంతలోనే గుడిలో వాళ్ళందరూ కూడా అక్కడికి వస్తారు. రామరాజు గురించి, అమూల్య గురించి చాలా తప్పుగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక భద్రావతి మాత్రం, ఒరే రామరాజు, నీ కూతుర్ని ఎవరు పెళ్లి చేసుకుంటారా? నీ కూతురు గురించి తెలిసిన వాళ్ళు ఎవరు నీ కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి ముందుకు రారు. నీ కూతురు నీ ఇంట్లోనే ఉంటుంది, నీ కళ్ళ ముందే ఉంటుంది, ఆ బాధేంటో నీకు తెలుస్తుంది అని భద్రావతి అనగానే ఇక ఆ మాటలు విన్న రామరాజు చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక అది విన్న తిరుపతి మాత్రం, అక్క, నువ్వు బావ గురించి తప్పుగా మాట్లాడుతున్నావు అని తిరుపతి అనగానే అప్పుడు భద్రావతి, ఒరేయ్, నీకేం తెలుసురా, అయినా మేముండగా నువ్వు వాడి పంచన పడి తింటున్నావు కదా, అందుకే వాడు పెట్టిన తిండి కోసమైనా అలా మాట్లాడాలి అని భద్రావతి అనగానే అప్పుడు తిరుపతి, చూడక్క, అమూల్య గురించి తప్పుగా మాట్లాడావంటే అక్కవని కూడా చూడను అని తిరుపతి అంటాడు. ఇక మాటలు విన్న సేనాపతి, ఒరేయ్ తిరుపతి, ఎవరి గురించి మాట్లాడుతున్నావో తెలుసుకో, అక్కడ అక్క అనగానే అప్పుడు తిరుపతి, చూడు, తప్పుగా మాట్లాడితే అక్కయినా అమ్మైనా ఒకటే, ఇంకొకసారి అమూల్య గురించి బావ గురించి తప్పుగా మాట్లాడారంటే మీ ప్రాణాలు తీయడానికైనా వెనకాడను అని తిరుపతి అంటాడు. ఇక ఆ మాటలు విన్న భద్రావతి మాత్రం, ఒరే తిరుపతి, నువ్వు ముందు ఆగరా, ఆ రామరాజుగాడికి ఒక పరువు ప్రతిష్ట అంటూ ఏదీ లేదు. అయినా తన కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకు రారు. మళ్ళీ నా మేనల్లుడి దగ్గరికి వచ్చి ఇక వాడి కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పి అమూల్యాని మళ్ళీ విశ్వాకిచ్చే పెళ్లి జరిపించాలి. ఆడి రామరాజుగాడు నా కాళ్ళ దగ్గరికి రావాలి అని భద్రావతి అంటుంది. ఆ మాటలు విన్న రామరాజు, చూడు భద్రావతి, నా కూతురికి పెళ్ళి కాకపోయినా సరే నా కూతురు నా దగ్గరే ఉంటుంది, కానీ నేను మీ కాళ్ళు పట్టుకొని విశ్వాగాడికి ఇచ్చి నా కూతురు జీవితాన్ని నాశనం చెయ్యను. వాడికిచ్చే బదులు నా కూతురు నా దగ్గరే సంతోషంగా ఉంటుంది అని రామరాజు అంటాడు. అప్పుడు భద్రావతి, ఒరే, ఏం మాట్లాడుతున్నావురా, కూతురు పెళ్లి కాకుండా ఇంట్లో ఉంచుకుంటావా అనగానే ఇక రామరాజు భద్రావతి మాటల గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక వెంటనే, చూడు భద్రావతి, ఇప్పుడే ఈ గుడిలోనే నా కూతురికి పెళ్లి జరిపించి నీకు నీ తమ్ముడికి దిమ్మ తిరిగే షాకిస్తాను అని చెప్పి వెంటనే రామరాజు తిరుపతి దగ్గరికి వచ్చి, ఒరే తిరుపతి, నాకొక మాట ఇస్తావా అనగానే అప్పుడు తిరుపతి, ఏంటి బావా, మాట ఇస్తావా అని అడుగుతున్నావు? నువ్వు ఆర్డర్ వెయ్యి, నేను కాదనను. చెప్పు బావా, ఏం చెయ్యాలి? వీళ్ళకు అందరి ముందు బుద్ధి రావాలి అంటే నేను ఏం చెయ్యాలో చెప్పు అనగానే ఇక రామరాజు, చూర్రా, అమూల్యాని ఎవరు పెళ్లి చేసుకోరని మీ అక్క నా కూతురు గురించి తప్పుగా మాట్లాడుతుంది. చూడు, నువ్వు ఇప్పుడే అందరి ముందు గుడిలో ఇక్కడే నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావా అని రామరాజు అంటాడు. ఆ మాటలు విన్న తిరుపతి ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఏంటి బావా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అమూల్యాని నేను పెళ్లి చేసుకోవడం ఏంటి అని తిరుపతి అనగానే అప్పుడు రామరాజు, అవునరా, నా కూతురు తప్పు చేసిందని ఈ భద్రావతి చెప్తుంది. నా కూతురు ఏ తప్పు చెయ్యలేదని నీకు తెలుసు, అందుకే నా కూతుర్ని
పెళ్లి చేసుకొని నా కూతురికి ఒక జీవితాన్నివ్వరా అని రామరాజు అనగానే అప్పుడు తిరుపతి, అది కాదు బావా, అమూల్యాని చిన్నప్పటి నుండి ఎత్తుకొని పెంచాను, అలాంటి అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవడమేంటి అంటూ ఉంటే అప్పుడు రామరాజు, ఏరా నువ్వు కూడా అమూల్యాని నమ్మడం లేదా? అమూల్య తప్పు చేసిందనే అనుకుంటున్నావా? అందుకే ఈ పెళ్ళి చేసుకోనంటున్నావా అనగానే అప్పుడు భద్రావతి, అవునరా రామరాజు, వాడికి కూడా అర్థమైంది నీ కూతురు తప్పు చేసిందని, అందుకే వాడు నీ కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేడు. చూసావారా, ఇన్ని రోజులు నీ ఇంట్లో ఉంటూ నీ ఉప్పు తింటూ నువ్వు చెప్పిన మాట వినడం లేదు, వాడు నా తమ్ముడ్రా అని భద్రావతి అనగానే అప్పుడు తిరుపతి, అక్క ఆపు, అమూల్య తప్పు చేసిందని నేను ఎప్పటికీ నమ్మను, దేవుడు దిగొచ్చి అమూల్య తప్పు చేసిందంటే నేను నమ్మను అని చెప్పి ఇక వెంటనే తిరుపతి గుడిలోకి వెళ్ళి ఒక తాడుకి పసుపు కొమ్ము కట్టుకొని ఇక బయటికి వచ్చి, బావా ఇదిగో అమూల్య ఏ తప్పు చేయలేదని నేను నమ్ముతున్నాను, అమూల్యాని నేను పెళ్లి చేసుకుంటాను బావా, ఎవరు నమ్మినా నమ్మకపోయినా నాకు తెలుసు అని చెప్పి ఇక గుడిలో అందరి ముందు తిరుపతి అమూల్య మెడలో తాలి కట్టి భద్రావతి సేనాపతికి దిమ్మ తిరిగే షాక్ ఇస్తాడు. ఇక అది చూసిన భద్రావతి ఒక్కసారే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఒరే తిరుపతి, ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అనగానే అప్పుడు తిరుపతి, అర్థమవుతుందక్క, నువ్వు ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చెయ్యాలని చూస్తున్నావు, నేను ఒక ఆడపిల్ల జీవితాన్ని నిలబెట్టాలని చూస్తున్నాను, అందుకే అమూల్య నా మేనకోడలు, నా మేనకోడల్ని పెళ్లి చేసుకొని తనకి జీవితాన్ని ఇస్తాను, మా అక్క బావ రుణం నేను తీర్చుకుంటాను అని చెప్పి ఇక తిరుపతి అందరి ముందు అమూల్యాని పెళ్లి చేసుకుంటాడు. అది చూసిన అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఏమ్మా భద్రావతి, నువ్వు కావాలని రామరాజుని గుడిలో అందరి ముందు అవమానిస్తున్నావని మాకు తెలుసు, చూడు ఇక నువ్వు ఈడ మాట్లాడడానికి మాటలేమీ లేవు, ముందిక్కడి నుంచి వెళ్ళు అని చెప్పగానే ఇక భద్రావతి సేనాపతి చాలా కోపంతో రగిలిపోతూ అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతారు. ఇక రామరాజు తన 2 చేతులెత్తి దండం పెడుతూ, తిరుపతి నా గౌరవాన్ని కాపాడావు, నా కూతురు జీవితాన్ని కాపాడావు, నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేనురా అని రామరాజు అంటూ ఉంటే అప్పుడు తిరుపతి, ఏంటి బావా అలా మాట్లాడతావు, నేనే నీకు రుణపడి ఉన్నాను, నేను అమ్మ నాన్న అక్క అన్నయ్యని కాదని నీ ఇంటికి వచ్చాను, నువ్వు మాత్రం నన్ను ఎప్పుడూ వేరేలా చూడలేదు, నీ కొడుకులతో సమానంగా నన్ను పెంచి పెద్ద చేశావు, అలాంటిది నువ్వేంటి బావా నన్ను ఇలా అడగడం, వద్దు బావా అని చెప్పి ఇక తిరుపతి, పద బావా ఇంటికి వెళ్దాం అని ఇక అందరూ కూడా ఇంటికి వస్తారు. ఇక భద్రావతి మాత్రం ఇంట్లో కూర్చొని తిరుపతి గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఒరేయ్ తిరుపతి, ఆ రామరాజు గారిని గుడిలో అందరి ముందు అవమానించి చచ్చేలా చేయాలనుకున్నాను, కానీ నువ్వు మాత్రం వాణ్ణి ఒక్క మాట పడకుండా వాడి గౌరవాన్ని నిలబెడతావా, అక్కనని చూడకుండా నాకే వార్నింగ్ ఇస్తావా, అయినా సేనాపతి ఏంట్రా ఇలా జరిగింది అని భద్రావతి అంటూ ఉంటే అప్పుడు సేనాపతి, అక్క ఆ తిరుపతిగాడే చేశాడక్క, వాణ్ణి తమ్ముడని వదిలేస్తా ఉంటే ఆ రామరాజుగాడికే మంచి చేస్తున్నాడు, ఇక లేదక్క వాణ్ణి ఎలాగైనా ఈ ఇంటికి తీసుకురావాలి, వాడితో పాటు అమూల్య కూడా ఇంటికి వస్తుంది, అప్పుడు వాణ్ణి బాధ పెడుతుంటే అమూల్యాన్ని బాధపడుతుంటే రామరాజు చూస్తూ ఉంటాడు అని సేనాపతి అనగానే అప్పుడు భద్రావతి, అవునరా నిజంగానే ఆ తిరుపతి గారిని ఎందుకు ఇక్కడికి తీసుకురావాలి అని భద్రావతి అంటూ ఉంటుంది. ఇంతలోనే శారదాంబ అక్కడికి వచ్చి, ఏంటి భద్రావతి, ఏంటి సేన, మీరు ఏం చేస్తున్నారో మీకైనా అర్థమవుతుందారా, అక్కడ ఉన్నది నీ చెల్లెల కుటుంబం, ఎందుకు రాలా బాధ పెడుతున్నారు, అయినా తిరుపతి ఇప్పుడు రమ్మంటే ఎలా వస్తారా, వాడు ఊహ తెలిసిన దగ్గర నుంచి రామరాజుతోనే ఎక్కువ ఉన్నాడు అని శారదాంబ అనగానే అప్పుడు భద్రావతి, ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు, వాడు నా సొంత తమ్ముడు, వాణ్ణి అక్కడ ఉండనివ్వను అనగానే ఇక రేవతి అక్కడికి వచ్చి, అవును ఉండనివ్వద్దు, వెంటనే తిరుపతిని అమూల్యాని ఇంటికి తీసుకురండి, అప్పటికి కూడా మీ పగ చల్లారకపోతే నా కూతుర్ని కూడా భర్తతో విడాకులు ఇప్పించి ఇంటికి రప్పించండి అని రేవతి అంటుంది. ఇక అది విన్న సేన, ఏం మాట్లాడుతున్నావే నువ్వు అనగానే అప్పుడు రేవతి, మాట్లాడకుండా ఏం చేయమంటున్నావు, అయినా నువ్వు నీ అక్క కలిసి ఏం చేస్తున్నారో
మీకు అర్థమవుతుందా? ఇప్పుడు విశ్వగాడిని వాడి జీవితాన్ని ఎట్లాగో నాశనం చేశారు. ప్రేమకి యాక్సిడెంట్ జరిగి తన జీవితాన్ని చావు బ్రతుకుల మధ్య వరకు తెచ్చుకుంది. ఇప్పుడు తిరుపతి అయినా ఈ 2 కుటుంబాల మధ్య గొడవలు పెడుతుంది మీరు. ఈ 2 కుటుంబాల మధ్య ఎప్పుడు గొడవలు ఆగిపోతాయో అప్పుడు మనం సంతోషంగా ఉంటాం. అయినా రామరాజు అన్నయ్య ప్రతిసారి మన ఇంటికి గొడవకు రాడు. మీరే కావాలని ఈ 2 కుటుంబాల మధ్య గొడవలు పెడుతున్నారు. చూడు, ఇప్పటికే నా పిల్లల జీవితం నాశనం అయిపోయింది. ఇక మీ వల్ల నా పిల్లలను కూడా శాశ్వతంగా దూరం చేసుకునే అవసరం నాకు లేదు. చూడండి, మర్యాదగా ఈ గొడవలు ఆపేస్తారా? సరి, లేకపోతే నేను కూడా నా కూతురు దగ్గరికి వెళ్ళిపోతాను అని చెప్పి ఇక రేవతి చెప్పగానే ఆ మాటలు విన్న భద్రావతి, ఏంటే రేవతి, ఏం మాట్లాడుతున్నావు అనగానే అప్పుడు రేవతి, అవును అలాగే మాట్లాడతాను. నీకు తెలియదు కదా పిల్లల ప్రేమ అంటే నీకేం తెలుసు అని ఇక రేవతి భద్రావతి గురించి చాలా తప్పుగా మాట్లాడుతుంది. అది విన్న సేనాపతి రేవతి చెంప పగలగొడతాడు. చూడు, ఇంకొకసారి నా అక్క గురించి తప్పుగా మాట్లాడావంటే నీ ప్రాణం తీస్తాను, ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పగానే ఇక రేవతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అమూల్య తిరుపతిని పెళ్లి చేసుకున్నందుకు ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోనే తిరుపతి అమూల్య దగ్గరికి వచ్చి, ఏంటి అమూల్య, ఏం ఆలోచిస్తున్నావు? నీ మెడలో నేను తాళి కట్టడం తప్పే, కానీ తప్పనిసరి పరిస్థితిలో తాళి కట్టవలసి వచ్చింది. అయినా ఆ భద్రావతి బావని గుడిలో అందరి ముందు అవమానిస్తుంటే నేను చూడలేకపోయాను. బావ మాట కాదనలేకపోయాను. అందుకే నేను నీ మెడలో తాళి కట్టాను. నన్ను క్షమించు అమూల్య అని తిరుపతి అంటూ ఉంటే అప్పుడు అమూల్య, లేదు మామయ్య, నువ్వు చేసింది కరెక్టే. నువ్వు నాన్న గురించి ఎంతగానో అర్థం చేసుకున్నావు. నాన్న పరువు పోకుండా కాపాడావు. నేను మాత్రం నాన్న కడుపులో పుట్టి తన పరువుని తీసేశాను. ఇప్పుడు నా వల్లే గుడిలో అందరి ముందు నాన్న తలదించుకునే పరిస్థితి వచ్చింది. నేనే అలా చేసి ఉండకపోతే ఇప్పుడు నాన్న గురించి అలా ఎవరు తప్పుగా మాట్లాడే అవకాశం వచ్చేదే కాదు అని చెప్పి అమూల్య బాధపడుతూ ఉంటుంది. అప్పుడు తిరుపతి, చూడు అమూల్య, నువ్వేమీ బాధపడకు. నీ గురించి నాకు తెలుసు. నువ్వు ఏ తప్పు చేయలేదని తెలుసు. ఇంక ఎవరైనా నీ గురించి తప్పుగా మాట్లాడితే నేను ఊరుకోను అని తిరుపతి ఇక అమూల్యని ఓదారుస్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న అమూల్య చాలా సంతోషపడుతూ ఉంటుంది. తిరుపతికి అమూల్యకి పెళ్లి జరిగినందుకు ఇక రామరాజు కుటుంబం మొత్తం కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఈ విధంగా గుడిలో అందరి ముందు రామరాజుని అవమానిస్తున్న భద్రావతికి అమూల్య మెడలో తాలి కట్టి భద్రావతికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన తిరుపతి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.